ఆత్మా నమస్తే. గోల్డెన్ లోటస్ సూత్రాస్ పూజ్య సద్గురుదేవులు చాకోక్సీ గారు రచించిన, మనకందరికీ ఎంతో ప్రేమతో అందించిన ఎక్స్పీరియన్సింగ్ బీయింగ్ పుస్తకం మొదలు పెడుతున్నాము. ఇందులో మన జీవితంలోని రకరకాల పార్శ్వాల గురించి, ఆధ్యాత్మికంగా ఎలా మెలగాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ఈ పూజ్య సద్గురుదేవులు మనకి అర్థం చేసి చెప్పారు. On Yang and Yin. To understand deep spiritual teachings, you must understand the principle of paradox. Within Yang is Yin, and within Yin is Yang. Yang, Yin, ప్రకృతి పురుష తత్వాల గురించి చెప్తున్నారు. నిగూఢమైన ఆధ్యాత్మిక బోధనలు అర్థం చేసుకోవాలి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ పారాడాక్స్ అర్థం చేసుకోవాలి. పారాడాక్స్ అంటే ఏంటి? ఉన్నట్టుంటుంది, ఉండదు, లేదా లేదు అనుకున్నది ఉంటుంది అనే తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. పురుషతత్వంలోనే ప్రకృతి తత్వం ఉంటుంది, స్త్రీ తత్వం ఉంటుంది. అలాగే ప్రకృతిలోనే పురుషతత్వం కూడా ఉంటుంది. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, వెన్ యాంగ్ బికమ్స్ ఓవర్ ఎక్స్పాండెడ్, ఇట్ విల్ కాంట్రాక్ట్. ఎక్స్ట్రీమ్ యాంగ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్ yin and vice versa. మార్పు అన్నది సహజం. ఇందులో ఎలా ఉంటుంది అంటే, యాంగ్ మరీ ఎక్కువ అయితే, అంటే పురుషతత్వం మరీ ఎక్కువ అయితే, అంత వ్యాకోచించినప్పుడు అది సంకోచింపబడి మరీ అతిగా yin లాగా మారుతుంది. అంటే ఒక వ్యక్తిలో కానీ ఒక పరిస్థితిలో కానీ అగ్రెసివ్నెస్, పురుషతత్వం ఎక్కువగా ఉన్నప్పుడు అది సహజంగా పూర్తి ఆపోజిట్గా మారి పూర్తి మీక్నెస్, హంబుల్గా అవ్వడము, లేదా ప్రకృతి తత్వం స్త్రీ తత్వంగా మారుతుంది. అలాగే రివర్స్ కూడా జరుగుతుంది. Meditate on these few words, for they have pervasive and powerful effects in the different aspects of your life. ఇందాక చెప్పుకున్న మాటల్ని ఒక 2 నిమిషాలు ఆలోచించండి. ఇది చాలా పవర్ఫుల్ సూత్రం. ఇది మన జీవితంలోని ప్రతి ఒక్క పార్శ్వంలోనూ అనుభవంలోకి వస్తుంది. దేన్నైనా మనం తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో పూర్తిగా దానికి లోబడి ఉంటాము. అదేవిధంగా ఎక్కువగా అణిగిమణిగి తల ఎత్తకుండా లేకపోతే ప్రశ్నించకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో పూర్తి అగ్రెసివ్గా తయారవుతాము. ఇది మనుషుల్లోనూ చూస్తూ ఉంటాం, వ్యక్తుల్లోనూ. మొదట్లో చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు అగ్రెసివ్గా అవ్వడం గమనిస్తూ ఉంటాము. అగ్రెసివ్గా ఉన్నవాళ్ళు సైలెంట్గా అవ్వడము గమనిస్తూ ఉంటాము. అలాగే రకరకాల తత్వాలు మారుతూ ఉంటాయి కూడా, సంఘటనల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఈ యాంగ్ yin అనేది ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫార్మ్ అవ్వడము చాలా న్యాచురల్గా జరుగుతుంది. అందుకనే పూజ్య సద్గురుదేవులు ఎప్పుడు దేని గురించి తీవ్రంగా వ్యతిరేకించద్దు, తీవ్రంగా ఇష్టపడద్దు అంటారు. బుద్ధుడు చెప్పినా అదే, భగవాన్ కృష్ణుడు చెప్పినా అదే. మధ్య మార్గంలో ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్. అతిగా మనం ఎప్పుడైతే ఒకదాన్ని ఇష్టపడతామో నెక్స్ట్ ఫేజ్లో అది దగ్గరికి రానివ్వకుండా మనమే చేసుకుంటాం. అలాగే అతిగా వ్యతిరేకించినప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనము ఆ వర్గంలో పుట్టచ్చు, లేకపోతే దాన్ని ఇష్టపడే వాళ్ళలాగా పుట్టచ్చు, లేకపోతే దాన్ని ఇష్టపడే పరిస్థితులు కలగచ్చు. అందుకని ఏది అతికి పోకూడదు. థ్యాంక్ యూ.